ప్రతి ఒక్కరూ మోటార్ సైకిల్ లేదా స్కూటర్ వాడుతున్నారు. మధ్యతరగతి వారు వాహనం మైలేజ్ పెరిగితే రన్నింగ్ కాస్ట్ తగ్గుతుంది, లేదంటే ఓవరాల్ బడ్జెట్ పై ఆ ప్రభావం పడుతుంది. ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేసినా సరే బైక్ మైలేజ్ తగ్గుతోందని చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. అయితే ఒక్క పార్ట్ రీప్లేస్ చేస్తే మైలేజ్ భారీగా పెరుగుతుందని మెకానికల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దానికి ఖర్చు కూడా 100 రూపాయల కంటే ఎక్కువ కాదు. అదే ఎయిర్ ఫిల్టర్. ఇది ఓవరాల్ బైక్ పర్ఫార్మెన్స్ను కూడా ఇంప్రూవ్ చేస్తుంది. బైక్ సర్వీసింగ్ చేసే సమయంలో ఎయిర్ ఫిల్టర్ను రీప్లేస్ చేయండి. ఎయిర్ ఫిల్టర్ మురికిగా మారినా లేదా పాతదైపోయినా ఇంజన్కు తగినంత గాలి అందదు. దీంతో పెట్రోల్ వినియోగం పెరిగి మైలేజ్ తగ్గుతుంది. అందుకే దీన్ని ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉండాలి. దీనివల్ల బైక్ మైలేజ్ చాలా వరకు పెరుగుతుంది. కేవలం 100 రూపాయల పెట్టుబడితోనే మీ బైక్ మైలేజ్, పనితీరు రెండింటినీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మురికిగా మారిన ఎయిర్ ఫిల్టర్ ఇంజన్లోకి దుమ్ము, ధూళి చేరకుండా ఆపలేదు. దీంతో ఇంజన్ భాగాలపై రాపిడి పెరిగి త్వరగా అరిగిపోతాయి. అందుకే తరచుగా ఎయిర్ ఫిల్టర్స్ను మారిస్తే ఇంజన్ లైఫ్ కూడా పెరుగుతుంది. క్లీన్గా ఉండే కొత్త ఎయిర్ ఫిల్టర్ ఇంజన్కు ఎక్కువ మొత్తంలో స్వచ్ఛమైన గాలిని సరఫరా చేస్తుంది. దీంతో ఇంజన్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అయ్యి మైలేజ్ కూడా పెరుగుతుంది. క్లీన్ ఎయిర్ ఫిల్టర్ ఇంజన్పై తక్కువ ఒత్తిడి కలిగిస్తుంది. ఇది ఇంజన్ సామర్థ్యాన్ని, బైక్ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. క్లీన్ ఎయిర్ ఫిల్టర్ ఇంజన్ తగిన మొత్తంలో ఆక్సిజన్ను అందుకునేలా చేస్తుంది. దీంతో తక్కువ ఫ్యూయల్తో ఎక్కువ పవర్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల ఫ్యూయల్ ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి. సాధారణంగా బైక్ ఎయిర్ ఫిల్టర్ను 3000 నుంచి 5000 కిలోమీటర్లు లేదా ప్రతి సర్వీసింగ్ సమయంలో మార్చాలి. అయితే దుమ్ము, ధూళి ఎక్కువగా ఉండే మురికి ప్రాంతంలో బైక్ను నడుపుతూ ఉంటే ఫిల్టర్ను మరింత ముందుగానే రీప్లేస్ చేయడం మంచిది.